शमदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। हरि ओम। ప్రణామములు గురుగారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. ఆత్మశబ్ద ప్రత్యంచం తథా లోకే అనుభూతితః అనేనాత్ర ఆత్మశబ్దేన ప్రమేయం నిర్దిదీక్షితుం. మనం ఇవాళ పాఠంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. నేటి లోకంలో మనకి ఆత్మ వారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, దర్శనేన శృతేన మననేన విజ్ఞానేన అన్నటువంటిది చెప్తారు. ఆ అర్థాలని మనం చూడాలి. అంటే లోకంలో ఒక ప్రధానమైన విషయం ఏంటంటే ఆత్మశబ్దం దేన్ని చెప్తుంది? ఆత్మశబ్దము ప్రత్యంచం ప్రత్యేగాత్మను ఆహా చెప్పును. ఆత్మశబ్దం ప్రత్యేగాత్మను చెప్తుంది. తథా అదే విధముగా లోకే లోకమునందు అనుభూతితః అనుభూతి వలన కూడా తెలుస్తుంది. అత్ర ఇక్కడ అనేనా ఈ ఆత్మశబ్దేన, అనేనా అంటే ఈ ఆత్మశబ్దేన ఆత్మశబ్దము చేత ప్రమేయం యథార్థ జ్ఞానము వలన తెలియదగినటువంటి వస్తువు నిర్దిదీక్షితం అంటే నిర్దేశింపబడ్డాలి. యథార్థ జ్ఞానము అయథార్థ జ్ఞానము మన రెండు వెన్నంటున్నాయి. యథార్థ జ్ఞానం అంటే సత్యం, అయథార్థ జ్ఞానం అంటే అనృతం. మన లోకంలో అనృతాన్ని ఆశ్రయించి ఎక్కువగా ఉంటున్నాం. పరమాత్మ విషయాల యందు చాలా తక్కువగా ప్రవర్తిస్తున్నాం. లౌకిక విషయాల యందు చాలా ఎక్కువగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి యథార్థ జ్ఞానం తక్కువగా ఉంటున్నది. ఇక్కడ యథార్థ జ్ఞానాన్ని చెప్తున్నాము అంటున్నారు. ఆత్మ అంటే ప్రత్యేకం అని చెప్తున్నారు. లోకనందు అనుభూతి కూడా ప్రత్యేగాత్మనే చెప్తుంది. ఇక్కడ ఈ ఆత్మశబ్దం చేత యథార్థంగా తెలియవలసినటువంటి వస్తువుని చెప్తున్నారు. ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్యో, నిధిధ్యాసితవ్య, మైత్రేయి ఆత్మనో వారే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం అనేటువంటి మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. యథార్థానికి చాలా సులభంగా మంత్రం కనిపిస్తుంది. చాలా కష్టమైన మంత్రం ఇది. చెప్పేయడం అయితే ఆయన సులభంగా చెప్పేశాడు. కానీ ఇక్కడ ఆత్మ అంటే ప్రత్యేగాత్మ అన్నారు. ప్రత్యేగాత్మ తానే అయినప్పుడు దర్శించడం ఏమిటి? ఎవరిని చూస్తారు? ద్రష్టవ్య. ఎవరు చూస్తారు? ఎవరిని చూస్తారు? రెండు లేవన్నాం కదా. రెండు లేనప్పుడు చూసేవాడెవడు, చూడబడేవాడెవడు? ద్రష్టవ్య అంటే ఏమిటి? ద్రష్టాదృశ్యం రెండు లేవు కదా. ఉన్నది ఒక ఆత్మయే కదా. దాన్ని దర్శిస్తుంది అని చెప్పాలా అంటే అలా కాదు.
యథార్థంగా ఆత్మే ద్రష్ట అని తెలియడం దర్శించడం. అంటే చూసేవాడిని నేను కాదు, అహంకారం కాదు, ఆత్మే దర్శిస్తుంది అని తెలియడాన్ని ద్రష్ట అంటారు. దర్శనేన అంటే యథార్థము తెలియుట అని అర్థం. ద్రష్టవ్య అనేటువంటి చోట దృశ్య ధాతువునకు తవ్య ప్రత్యయ సంబంధం చెప్తున్నారు. దాని తరువాతి శ్లోకంలో విద్యారణ్యుల వారు చెప్తారు. వ్యాకరణం మీద ఆధారపడి ఇక్కడ అర్థాన్ని వివరిస్తున్నారు. ద్రష్టవ్య ఇది నిర్దిష్ట ప్రమితి దృశ్యధాతునా అజ్ఞాత జ్ఞాపనం తవ్య ప్రత్యయేన అభిధీయతే. విద్యారణ్యుల వారు చాలా లోతైనటువంటి పాండిత్యం కలవాడు. ద్రష్టవ్య అన్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. సురేశ్వరాచార్యుల వారు లోతైన శాస్త్ర పరిచయాలు కలవాళ్ళు. భాష్యంలో కన్నా ఇక్కడ వివరంగా ఉంటుంది. దృశ్యధాతున, దృశ్యుర్ అనేటువంటి ధాతువు చేత ప్రమితి యథార్థ జ్ఞానము ద్రష్టవ్య ఇది, ద్రష్టవ్య అనుటలో నిర్దిష్ట నిర్దేశింపబడెను. త్రవ్య ప్రత్యయేన, తవ్య అనేటువంటి ప్రత్యయము చేత అజ్ఞాత జ్ఞాపనం తెలియబడని దానిని తెలియచేయుట అభిధీయతే చెప్పబడుతున్నది. ఆత్మ దర్శించాలి అంటే ద్వైతం వచ్చేస్తుంది. ఆత్మ ఒకటి ఉండాలి, చూసేవాడు ఒకటి ఉండాలి. చూచేవాడు చూడబడి ఉండాలి, చూడబడేది ఉండాలి. కానీ ఆత్మ అద్వితీయం కదా, రెండు లేవు కదా. మరి ఎలా అంటే దృశ్యర్ అనేటువంటి ధాతువునకు ప్రేక్షణే అని అర్థం. ఏ క్షణం అంటే చూడడం, ప్రేక్షణం అంటే లోతుగా దర్శించడం. దృశ్యర్ ప్రేక్షణే అని బృహద్ధాతు మంజరిలో పాఠం. బృహద్ధాతు రత్నావళి అని గ్రంథం ఉంది. ధాతువుల్ని ఏ అర్థాల్లో చదవాలి అన్నది చెప్తారు. దృశ్యర్ అనేటువంటి ధాతువుకి అర్థం ఏమిటండి అంటే ప్రేక్షణే. ప్రేక్షణే అని ఎందుకు వినాలండి? ఏ క్షణే అంటే చాలు కదా. అక్కడ ఉపసర్గతో కూడుకున్నటువంటిది ఎందుకు చెప్పారు? ఏ క్షణం అంటే చూడటం, ప్రేక్షణం అంటే యథార్థాన్ని చూడటం. మనం చూసేటప్పుడు యథార్థాన్ని చూడొచ్చు, యథార్థాన్ని చూడొచ్చు. మన పరమాత్మని చూడొచ్చు, కుక్క పిల్లని చూడొచ్చు. యథార్థమైనటువంటి జగత్తుని చూడొచ్చు, యథార్థమైన పరమాత్మని చూడొచ్చు. ఏ క్షణే అన్నటువంటిది వాడితే ఏదైనా చూడొచ్చు. ప్రేక్షణే అంటే యథార్థాన్నే చూడటం. ద్రష్టవ్య అనేటువంటి చోట యథార్థాన్ని దర్శిస్తే అది ఆత్మే అని తెలియబడుతుంది. యథార్థాన్ని చూడాలి. అందువలన ఇక్కడ ప్రేక్షణం అని చెప్పి ఈ దృశ్య ధాతువునకు తవ్య అనేటువంటి ప్రత్యయం కలిస్తే ద్రష్టవ్య అవుతుంది. ఆ తవ్య అంటే అజ్ఞాత జ్ఞాపనం, అంటే జ్ఞా అవబోధనే, జ్ఞా బాధనే అని కాదు. జ్ఞా అన్నటువంటి ధాతువుకి బాధనే అని కాదు అర్థం, అవబోధనే. ప్రత్యయాల చేత అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఉపసర్గేణ ధాత్వర్థ బలాద్ అన్యత్ర నీయతే అని వ్యాకరణంలో ఒక సంప్రదాయం. ఉపసర్గ చేరితే ధాతువు యొక్క అర్థము బలాద్ అన్యత్ర నీయతే, బలాత్కారంగా మరో చోటే పట్టుకుపోతుంది. ఇక్కడ జ్ఞా అంటే అవబోధనం, తెలియబడినదే కానీ గుర్తుకు రానప్పుడు గుర్తుకు చేయడం. మనకి తెలుసు ఆత్మ అనేది ఉందని తెలుసు, కానీ అది గుర్తుకు రావడం లేదు. సనాతనమైనటువంటి అవిద్య వలన ఆత్మ గుర్తుకు రాకపోగా దాన్ని గుర్తు చేస్తుంది కనుక తవ్య అనేటువంటిది అజ్ఞాత జ్ఞాపనం. అజ్ఞాత జ్ఞాపనం అంటారు. అంటే ద్రష్టవ్య అంటే యథార్థం అవబోధనము పొందుట, యథార్థము గుర్తింపబడుట అని అర్థం. ద్రష్టవ్య అంటే చూడడం అని అర్థం కాదు, యథార్థాన్ని గుర్తించడం. అయథార్థమైనటువంటి జగత్తు ఉన్నది,
యథార్థమైన పరమాత్మ ఉన్నది. యథార్థమైన పరమాత్మని గుర్తించడాన్ని ద్రష్టవ్య అంటారు. ద్రష్టవ్య అంటే చూడబడేది, శ్రోతవ్య వినబడేది, మంతవ్య ఆలోచించబడేది అని అర్థాలు చెప్పకూడదు. ఆ విషయం నేను కాదు, విద్యారణ్యులే చెప్తున్నారు. అజ్ఞాత ఆత్మా వేదాంత జన్య జ్ఞానేన మీయతే ఇత్యేష ఏవ వాక్యార్థః న అప్రవృత్త ప్రవర్తనం. అజ్ఞాత ఆత్మ, గుర్తింపబడినటువంటి ఆత్మ వేదాంత జ్ఞానజన్యేన, వేదాంత వాక్యముల నుండి పుట్టిన జ్ఞానము చేత మీయతే తెలియబడుచున్నది. ఆత్మని మనం మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, మనం మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు పరావాక్కు కాదు, పశ్యంతి వాక్కు కాదు. మనం వైఖరి వాక్కు మాట్లాడుతున్నాం. వైఖరి వాక్కు మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళం, నేను వేదాంతం మాట్లాడుతున్నానండి, నేను చెప్పిందే యథార్థం అండి. అసలు దురదృష్టం ఏమిటంటే అనుభూతి లేనటువంటి వాళ్ళు పూర్వం వేదాంతం మాట్లాడేవాళ్ళు కారు. ఇవాళ లోకంలో చదువుకోవటమే పాండిత్యం అని అనుకుంటున్నాం కాబట్టి ఏదో చదవటం, చదివినటువంటి దాన్ని మాట్లాడడం అలవాటు చేసుకున్నాం. ఇది విధానం కాదు, అనుభూతి ఉండాలి. ఇందాక మనకి మొదటి శ్లోకంలో చెప్పారు అనుభూతిత అని. అనుభూతి ఉండాలి. ఏది అనుభూతి? ఆత్మానుభూతి ఉన్న వాళ్ళు ఆత్మ కోసం మాట్లాడాలి. అజ్ఞాత ఆత్మ, గుర్తింపబడినటువంటి ఆత్మ వేదాంత జ్ఞానజన్యేన, వేదాంత వాక్య జన్యమైనటువంటి జ్ఞానము చేత మీయతే తెలియబడుచున్నది. ఇది అని ఏష ఏవ, ఇదియే వాక్యార్థము. ఇదే వాక్యార్థ అంటే వాక్యార్థము. నా అప్రవృత్త ప్రవర్తనం, ప్రవర్తింప దాని యందు ప్రవర్తింపజేయుట కాదు. ప్రవర్తింపదాని యందు, ప్రవర్తింపనటువంటి విషయమునందు ప్రవర్తించడాన్ని జ్ఞానం అనరు. అది జ్ఞానం కాదు. కర్మకాండలో క్రియలు అంతవరకు లేని దాని యందు ప్రవర్తింపబడును. అంటే మన యజ్ఞానికి సంభారాలు సమకూర్చాం, ఏర్పాటు చేశాం, ఋత్విక్కుల్ని పెట్టాం, బ్రహ్మగారిని ఆచార్యుడిని పెట్టాం, మనం కూర్చున్నాం. అప్పటి వరకు అక్కడ యజ్ఞానికి సంబంధించినటువంటిది ఏదీ లేదు. దాన్ని ప్రవర్తింపజేశాం, అప్రవృత్తమునందు ప్రవర్తన కలిగించాం. అది కర్మకాండకి సంబంధించినటువంటి. ఇదే జ్ఞానకాండకు వర్తించదు. ఆత్మ లేనిది కాదు, ఆత్మ ఉన్నది, అజ్ఞాతము మాత్రమే, తెలియబడ్డం లేదు. సనాతనమైనటువంటి అవిద్య వల్ల మన ఆత్మని గుర్తించడం లేదు. అజ్ఞాతం అవటానికి కారణం అవిద్య. అవిద్య ఎలా పోతుంది? వేదాంత వాక్యాల వలన జ్ఞానం కలుగగానే అవిద్య నశిస్తుంది. అప్పుడు ఆత్మ తెలియబడుతుంది. కావున ఆత్మ అప్రవృత్తము కాదు. ద్రష్టవ్య అనేటువంటిది అప్రవృత్త ప్రవర్త విషయము కాదు. ప్రవృత్తమైనటువంటి దాన్ని అయథార్థంగా దాన్ని చూసాం, యథార్థంగా దాన్ని తెలిసేటట్టుగా చెప్తున్నారు. నన్వహం ప్రత్యయేనాత్మ వేదాంత శ్రవణాత్మురా విజ్ఞాత ఇతి చేన్మైమో సర్వాత్మ్యానవబోధనాత్. ఏమండి, మీరు ఇలా చెప్పడం బాగోలేదండి. వేదాంత వాక్యాలు శ్రవణం చేయడానికి ముందర ఆత్మ లేదా? కొత్తగా ఆత్మ వచ్చిందా? ఆత్మ ఎప్పుడూ ఉన్నదే కదా. అలాంటప్పుడు యథార్థ జ్ఞానం కలిగితేనే ఆత్మ తెలుస్తుంది. ఇదంతా ఎందుకండి? వేదాంత శ్రవణాత్పురా, ఉపనిషదర్థగ్రహణమునకు ముందే అహం ప్రత్యయేన,
నేను అని తెలియట చేత ఆత్మానను ఆత్మ అనున్నది విజ్ఞాత ఇది చేత్ తెలియబడియే ఉన్నది కదా అంటే ఏవమ్మా ఆ విధముగా చెప్పరాదు. ఏమండి, ఉపనిషత్తులు చదవడం ఎందుకండి? ఈ చదవక ముందరే ఆత్మ అన్నటువంటిది ఉందని మనకి తెలుసును కదండి అంటే అలా కుదరదురా నాన్న. ఎందుకంటే సర్వాత్మ అనవబోధనాత్ అంటే సర్వాత్మ భావం తెలియబడకపోవటం అన్నది. నీకు ఆత్మ ఉంది, నాకు ఆత్మ ఉన్నది, అందరి ఆత్మ ఒక్కటే. రామసుబ్బారావు గారు వేరు, శర్మ గారు వేరు, మరొకరు వేరు, మరొకరు వేరు. ఏమిటి? సర్వాత్మ భావం లేదు. సర్వాత్మ భావం అనేటువంటిది కలగకపోతే నీకు ఆత్మ తెలిసినప్పటికీ తెలియనట్టుగే, నాకు ఆత్మ తెలుసున్నా తెలియనట్టుగే. వేదాంత శాస్త్రము వెనక పూర్వము అహం అనేటువంటి భావన చేత ఆత్మ తెలియబడుతున్నది కదా అంటే ఆ విధంగా కుదరదు. సర్వాత్మ భావం లేకపోవటం చేత ఆత్మజ్ఞానము కలగనట్లే. సర్వాత్మ భావం లేదు, అన్ని జీవుల యందు ఉన్నది ఆత్మే, నేనే అనే భావన లేదు. ఆత్మజ్ఞానం అంటే నేను అని తెలియటం కాదు, అంతా నేనే అని తెలియటం. ఈ భావం కలగటానికి వేదాంతాన్ని వినటం అవసరమై ఉన్నది. వేదాంతాన్ని వినాలి. ద్రష్టవ్య చెప్పారు, శ్రోతవ్య చెప్తున్నారు. లింగదేహ పరిచ్ఛిన్న రూపగ్రాహిణి అహమ్మతి సార్వాత్మ్యం ఆత్మనస్తత్వం తదజ్ఞాతమహం ధియా. లింగదేహ పరిచ్ఛిన్న రూపగ్రాహిణి అహమ్మతి సార్వాత్మ్యం ఆత్మనః తత్వం తదజ్ఞాతం అహం ధియా. లింగదేహ పరిచ్ఛిన్న రూపగ్రాహిణి, లింగదేహము చేత వేరు చేయబడి ప్రతిబింబమును ప్రకాశింపజేసే అహమ్మతి, అహము అను బుద్ధి, సార్వాత్మ్యం సర్వాత్మభావ విషయమైన ఆత్మనః తత్వం ఆత్మతత్వమును అహంధియా అహమనేటువంటి బుద్ధి చేత తదజ్ఞాతం తెలియబడేది కాదు, అది తెలియబడదు. అహం అనేటువంటి దాని చేత సర్వాత్మ భావం తెలియబడదు. అహం అనేటువంటిది చిదాభాసతో ప్రకాశించేటువంటిది. బింబరూపమైనటువంటి ఆత్మబుద్ధి యందు అది ప్రతిఫలిస్తుంది, కానీ అది ఆత్మ కాదు, ప్రతిబింబం మాత్రమే. అది పరిచ్ఛిన్నమైనటువంటిది, అది ఎక్కడికక్కడ వేరువేరుగా ఉండేటువంటిది. నేను నాది అనే భావం కలిగిస్తూ పరిచ్ఛిన్న భావానికి వేరు అని చూపడానికి కారణం. అందువలన ఆ నేను అనే బుద్ధి సర్వాత్మ భావమును కలిగించదు, దానికి ఆత్మతత్వము తెలియదు. అహం బుద్ధికి ఆత్మతత్వం తెలియదు. సర్వాసు ఉపనిషత్స్వేతత్ సార్వాత్మ్యం ప్రతిపద్యతే కార్యజ్ఞేయ సమాప్తి స్యాత్ సార్వాత్మ్యస్య అవబోధతః. ఇక్కడ శ్రవణం చెప్పడానికి సార్వాత్మ్య భావాన్ని తెలియాలి అంటున్నారు. అంటే సర్వాత్మ భావం క్రిమికీటకాదుల నుండి హిరణ్యగర్భ బ్రహ్మ వరకు ఉన్నదంతా కూడా ఒకే ఒక్క ఆత్మ అని తెలియాలి. అది తెలిసినటువంటి వాడు బ్రహ్మజ్ఞానం కలవాడు. ప్రహ్లాదుడు బ్రహ్మజ్ఞానం ఎలాగయ్యాడు అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆత్మ ఉన్నది అన్నాడు. అంటే అన్నింటి యందు ఆత్మ ఉన్నది, దాన్ని వెతకక్కర్లేదు.
అది ప్రతి చోట ఉన్నదన్నాడు. ఏతత్ ఈ సార్వాత్మ్యం సర్వాత్మ భావము సర్వాసు ఉపనిషత్సు అన్ని ఉపనిషత్తులందు ప్రతిపాద్యతే ప్రతిపాదింపబడుచున్నది. సార్వాత్మ్యస్య సర్వాత్మ భావము యొక్క అవబోధత జ్ఞానము వలన కార్యజ్ఞేయ సమాప్తి స్యాత్. కార్యములకు జ్ఞేయములకు నిమిత్తత్వము ఉండదు, అవి పూర్తి అయిపోతాయి. ఆత్మ సర్వాత్మ భావం కలది. ఆ విషయం తెలిస్తే కర్మకాండకు జ్ఞానకాండకు కారణభావం ఉండదు, నిమిత్తం అంటూ ఏది ఉండదు. అన్ని ఉపనిషత్తుల్లో ఆత్మకి సర్వాత్మ భావం చెప్పబడటం చేత ఆత్మ దేనికి కారణం కాదు, దేని వలన తెలియదగినటువంటిది కూడా కాదు. ఆత్మ దానంతట అదే ఉన్నది, అది దేని వలన తెలియబడేటువంటిది కాదు. ఆత్మ ద్రష్టవ్య ఇత్యుక్త్వా తత్వధీరుపదర్శిత శ్రోతవ్య ఇత్యాదినాతు విచార ఉపదిశ్యతి. ద్రష్టవ్య అన్నటువంటి పదానికి దృశ్యరు తవ్య చూడడం, యథార్థాన్ని దర్శించడం, సర్వాత్మ భావాన్ని చెప్పాం. శ్రోతవ్య ఏమిటయ్యా? వినాలి అంటే చెప్పినవాడు ఉండాలి, వినేవాడు ఉండాలి, రెండు ఉండాలి కదా. ఆత్మ శ్రోతవ్య అంటే మరి అప్పుడు ద్వంద్వం వచ్చినట్టుగా కదా. అప్పుడు అద్వైతం ఎలా కుదురుతుందయ్యా? నువ్వు అద్వైతివి కదా. చాలా కష్టం సార్. ఎక్కడ వేస్తే అంటే మనం ఏం ప్రశ్నలు వేయం, మనం పాఠాలు చెప్పుకుంటాం, వింటాం. అదృష్టం ఉన్నటువంటి వాళ్ళని తెలిసిపోయింది అనుకుంటాం, లేని వాళ్ళు ఏదో అతను చెప్పారులే సంతోషం అనుకుంటాం, అంతే. అనుభూతి ప్రకాశం విద్యారణ్యుల వారి యొక్క అనుభూతి. దాంట్లో కూడా బృహదారణ్యకం అంటే ఒక గొప్ప విషయం ఏమిటంటే శృంగేరి పీఠం యజుర్వేద పీఠం, బృహదారణ్యకం యజుర్వేద ఉపనిషత్తు. కాబట్టి బృహదారణ్యకం పెద్దది, దాని భాష్యం పెద్దది, భాష్యవార్తికం సురేశ్వరాచార్యుల వారు పెద్దది, విద్యారణ్యుల వారి యొక్క వ్యాఖ్యానం పెద్దది. ఆత్మ ద్రష్టవ్య, ఆత్మ దర్శింపదగినది ఇత్యుక్తవా అని చెప్పుడ ఇత్యుక్త్యా అని చెప్పుడ చేత తత్వధీ తత్వజ్ఞానము ఉపదర్శిత చూపించబడెను, ఉపదేశించబడెను. ద్రష్టవ్య అన్నటువంటి పదం చేత తత్వజ్ఞానాన్ని చెప్పాం, చూడడం చెప్పలేదు. ద్రష్టవ్య అన్నటువంటి పదానికి చూచుట అని అర్థం కాదు, తత్వజ్ఞానము అని అర్థం, యథార్థ జ్ఞానము అని అర్థం. మరి శ్రోతవ్య ఇత్యాదినాతు వినదగినది మొదలైనటువంటి దాని చేతనైతే విచారణ చేయుట ఉపదిశ్యతే ఉపదేశించబడుచున్నది. ఎవరో చెప్పడం మనం వినడం కాదండి, మనం విచారణ చేయడం, ఆలోచించాలి. వేదాంతంలో ఒక్క శ్లోకం నేర్చుకున్నా ఆలోచిస్తే వేదాంతం తెలిసిపోతుంది. 100 పుస్తకాలు చదివినా ఆలోచించకపోతే ఏమీ తెలియదు. వాక్యార్థ జ్ఞానం వేదాంతంలో ముఖ్యం కాదు, తాత్పర్య జ్ఞానం ముఖ్యం. తాత్పర్య జ్ఞానం కావాలంటే అనేక గ్రంథములు చదివి ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒక వాక్యాన్ని చదివి ఒక వాక్యాన్ని అర్థం చేసుకుంటే దాన్ని తాత్పర్య జ్ఞానము అనరు. ఆత్మ దర్శించదగినటువంటిది అనే మాట చేత తత్వజ్ఞానం చూపించాం. ఆత్మ వినదగినటువంటిది అనే మాట చేతనైతే విచారణ ఉపదేశిస్తున్నాం. ఏమిటండి విచారణ? దృశ్య తవ్య శబ్దార్థము చెప్పి
అంటే ద్రష్ట అన్నటువంటి పదానికి దృశ్య అనేటువంటిది, తవ్య అనేటువంటిది రెండూ చెప్పాం. యథార్థ జ్ఞానము, అజ్ఞాత జ్ఞాపనము అని రెండు అర్థాలు చెప్పాం. లోతుగా తెలియట అని చెప్పాం. తత్వం అంటే వస్తుధర్మం తెలియడం. ఆత్మ సర్వాత్మ భావము కలది అని దర్శించుట చేత ద్రష్టవ్య శబ్దార్థం కుదిరింది. ఆత్మ శ్రోతవ్యం అంటే విచారణని ఉపదేశిస్తున్నారు. అంటే 4 విషయాలు మనకు చెప్పారు. ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. 4ంటికి అర్థం తెలిసిపోతే మనకు అంతా తెలిసిపోయినట్టే. శృత్యర్థ ఆవిష్కృతేర్హేతు శబ్దశక్తి వివేకృతు శృతిలింగాదికో న్యాయ ప్రోక్త శ్రోతవ్య ఇత్యతః. శృత్యర్థ, శృతి యొక్క అర్థము ఆవిష్కృతే, ఆవిష్కరించుటకు, హేతు కారణము, శబ్దశక్తి వివేకృతు, శబ్దశక్తి వివేకము కలిగించును. శబ్దశక్తి అయం శబ్దాద్ అయమర్థో బాద్ధవ్య ఇది ఈశ్వర సంకేత శక్తి, దాన్ని శబ్దశక్తి అంటారు. పరమాత్మ ఈ శబ్దానికి అర్థం అని నిర్ణయించారు. ఏ శబ్దానికి ఏ అర్థం పరమాత్మ చెప్పాడో ఆ శబ్దానికి ఆ అర్థాన్ని మనం చెప్పుకోవాలి. మన ఇష్ట ప్రకారంగా మనం మాట్లాడుకోవాలి. శృతిలింగాదికో న్యాయ, వేదాంతమునందు లింగాది విచారణ హేతువు చేత శ్రోతవ్యా ఇది, శ్రోతవ్యము ఆత్మ అని ప్రోక్త చెప్పబడినది. వేదాంతమునందు లింగాది విచారణ హేతువు చే శ్రోతవ్యము అన్న అర్థం చెప్పారు. ఏమిటది? మీమాంసలో శృతి, లింగము, వాక్యము, ప్రకరణము, స్థానము, సమాఖ్య అనే న్యాయాల ద్వారా వేదార్థం చెప్పబడుతుంది. మీమాంస అంటే కర్మకాండకి సంబంధించింది. కర్మకాండలో కొన్ని న్యాయాల ద్వారా వేదానికి అర్థం చెప్తారు. ఇక్కడ వేదాంతంలో శక్తి, తాత్పర్య నిశ్చాయకములైనటువంటి న్యాయాల చేత బ్రహ్మాత్మయందు వేదాంత తాత్పర్య నిరూపణము శ్రవణము. సురేశ్వరాచార్యులు వారు శృతిలింగాదికో న్యాయ ప్రోక్త శ్రోతవ్య ఇత్యతః అన్నటువంటి వాక్యాన్ని వాడారు. దానికి ఆనందగిరి ఆచార్యులు వారు వ్యాఖ్యానం చేస్తూ శక్తి, తాత్పర్యము నిశ్చాయకములైనటువంటి న్యాయాల చేతను బ్రహ్మాత్మయందు వేదాంత తాత్పర్య నిరూపణం శ్రవణం. బ్రహ్మాత్మయందు వేదాంత తాత్పర్యాన్ని నిరూపణం చేయడాన్ని శ్రవణం అంటారు. వేదాంతమా ఏమిట్రా, ఇదేమైనా బ్రహ్మ విద్య కష్టమా అని పూర్వం వాళ్ళు అనేవాళ్ళు. అదృష్టం ఎలా ఉన్నదంటే కలియుగంలో బ్రహ్మవిద్య కోసం మాట్లాడనటువంటి మనిషి లేడు. అందరూ బ్రహ్మ విద్య కోసం అందరికీ తెలిసిపోయింది. పూర్వం వాళ్ళు ఇదేమైనా బ్రహ్మ విద్యరా అనేవాడు. అంటే ఇది తెలియడం కష్టం అని. చాలా సులభంగా తెలిసిపోతున్నది. మనకి మీమాంస తెలియదు, వేదాంత ప్రమాణాలు తెలియవు, వేదం తెలియదు, ఉపనిషత్తులు తెలియవు. మనం మాట్లాడేస్తున్నాం. ఎలా మాట్లాడిస్తున్నాం అంటే మాట్లాడిస్తున్నాం అంతే. ఇది కాదు. వేదాంతంలో శక్తి, తాత్పర్యము, నిశ్చాయకము, తాత్పర్య నిశ్చాయకం అయినటువంటి న్యాయం చేతను బ్రహ్మాత్మయందు వేదాంత తాత్పర్య నిరూపణం, బ్రహ్మమైనటువంటి ఆత్మయందు తాత్పర్య నిరూపణం చేయడాన్ని శ్రవణము అని చెప్పారు. కర్మకాండలో ప్రమాణములు మీమాంస చెప్తుంది. అవి వేదాంతంలో గ్రహించడం కుదరదు. వేదాంతంలో వాటికి స్థానం లేదు, వాటికి అవకాశం లేదు. వేదాంతంలో శక్తి, తాత్పర్యములు నిశ్చాయక ధర్మాలు. శక్తి అంటే 3 రకాల శక్తులు ఉంటాయి. వాచ్యార్థ శక్తి, లక్షణార్థ శక్తి, తాత్పర్యార్థ శక్తి, 3 శక్తులు ఉంటాయి.
ఇవి మూడు కూడా నిశ్చాయక ధర్మాలు. శబ్దశక్తులు ప్రధానంగా వాచ్యంగా, లక్ష్యంగా, తాత్పర్య రూపంగా ఉంటాయి. వేదాంత తాత్పర్య నిరూపణమే ముఖ్యం. వేదాంతంలో తాత్పర్యం చెప్పడం ముఖ్యం. తాత్పర్యం అంటే ఇప్పుడు రాస్తున్నారు శ్లోకాలకి. ఇప్పుడు మన అనుభూతి ప్రకాశంలో కూడా మనకి తాత్పర్యం ఉంది. ఆ తాత్పర్యం వల్ల మనకి లోతైనటువంటి అర్థం తెలియదు. తాత్పర్యం అంటే విడదీసి 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 చెప్పాలి. తాత్పర్య రూపంగా ఉంటాయి. వేదాంత తాత్పర్య నిరూపణమే ముఖ్యం. వేదాంతులు చదువుట వాచ్య లక్ష్యార్థముల ద్వారా అర్థము తెలియుట కన్నా వేదాంత అర్థ తాత్పర్యమే ముఖ్యమని శ్రవణం ద్వారా తెలుస్తుంది. వేదాంతులు చదవడం, వాచ్యార్థాన్ని తెలుసుకోవడం, లక్ష్యార్థాన్ని తెలుసుకోవటం ఇది ముఖ్యం కాదు. వేదాంతంలో ఇది ముఖ్యం కాదు. వేదాంతంలో ఒక శ్లోకం చదవడం, ఎవరో రాసినటువంటి అర్థం. దురదృష్టం ఏమిటంటే రాసినటువంటి వాడు ఒకవేళ కానీ పొరపాటు రాస్తే మనం దాన్నే ఫాలో అయిపోతాం. మనకి తెలియదు కదా, ఇది అవునా కాదా అని క్రాస్ చెక్ లేదు. నాకు ఒక గొప్ప మ్యాథమెటిషియన్ చెప్పేవాళ్ళు. ఆయన ఒకసారి ఒక అన్సాల్వ్డ్ ప్రాబ్లం చేశారట. చేస్తే అదో జర్నల్లో వేసారు. వేసేస్తే ఎవరో జర్మనీ ఆయన ఇది శుద్ధ తప్పు అని నిరూపణ చేశారట. ఆయన చెప్పారు క్రాస్ చెక్ చేస్తారట. అంటే మ్యాథమెటిక్స్లో మనం చేసినటువంటి ఆన్సర్ కరెక్ట్ అవునా కాదా క్రాస్ చెక్ చేస్తారు. అలాగే వేదాంతంలో కూడా క్రాస్ చెకింగ్ ఉంటుంది. తాత్పర్యార్థమే ముఖ్యం. చదవడం, దానికి వాచ్యార్థం ఎవడో రాసినటువంటి చదివేయడం, దానికి లక్ష్యార్థం ఇది అని ఎవడో రాస్తే ఆహా అని చదివేయడం, ఈ అర్థాలు తెలియడం కాదు. వేదాంతార్థ తాత్పర్యం ముఖ్యమని శ్రవణం ద్వారా తెలుస్తుంది. శ్రవణం అంటే వేదాంతార్థ తాత్పర్యం. శ్రవణం అంటే వినడం కాదు, వేదాంతార్థ తాత్పర్యం. శ్రవణ విషయంలో బ్రహ్మసూత్రాల్లో ఇక్కడ చెప్పబడింది జీవాత్మ పరమాత్మ అని ఆ విచారణ చేశారు. ఏమయ్యా, ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అన్నటువంటిది మైత్రేయి బ్రాహ్మణంలో మంత్రం. అలాగే బృహదారణ్యకంలో 4వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 15వ మంత్రంలో ఏతావదరే ఖల్వ అమృతత్వము అని ఓ మంత్రం ఉన్నది. ఈ మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రాన్ని ఉపక్రమ మంత్రము అంటారు. దాన్ని బృహదారణ్యకంలో ఉపసంహార మంత్రము అంటారు. 2 మంత్రాలు. ఇక్కడ చెప్పబడ్డటువంటిది పరమాత్మ అంటే పరమాత్మ చూడడం ఏమిటి, పరమాత్మ వినడం ఏమిటి, పరమాత్మ ఆలోచించడం ఏమిటి, పరమాత్మ నిధిధ్యాస ఏమిటి అనే అర్థం ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇదే జీవాత్మ అని కొంతమంది అన్నారు. అబ్బిబ్బే 2 లేవండి, ఉన్నది ఒక్క పరమైనటువంటి ఆత్మే కాబట్టి ఇదే పరాత్మే అన్నారు కొంతమంది. ఉపదేశం అసంగమైనటువంటి పరమాత్మకి ఉండదు కనుక ఇది జీవాత్మ విషయం అని కొందరు అన్నారు. ఉపదేశం వాళ్ళకి సాంగత్యం కలిగినటువంటి జీవాత్మకి, అసంగమైనటువంటి పరమాత్మ కాదు. కాబట్టి ఇది జీవాత్మ అని కొందరు అన్నారు. ఆత్మావా అరే ద్రష్టవ్య అనే అజ్ఞానకాండలో ఉన్నటువంటి మైత్రేయి బ్రాహ్మణ మంత్రం ఉపక్రమం. దీన్ని ఉపక్రమ మంత్రము అంటారు. విచిత్రం ఏమిటంటే బృహదారణ్యకంలో మైత్రేయి బ్రాహ్మణం 2 సార్లు వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఇవే మంత్రాలు మరోసారి వస్తాయి. అర్థం చెప్పడం కష్టం. అక్కడ మైత్రేయి బ్రాహ్మణం ఉన్నదండి, ఇక్కడ ఉన్నదండి, అదే అర్థాలండి, ఈ అర్థాలు అర్థాలు సమానమేనండి. ఇది అజ్ఞానకాండ, అది జ్ఞానకాండ. అజ్ఞానకాండకి జ్ఞానకాండకి తేడా లేదా?
డాక్టర్ గారికి రామసుబ్బారావు గారికి తేడా లేదా? ఏమండి చలి జ్వరం అండి, లేవలేకపోతానండి అని రామసుబ్బారావుకి ఫోన్ చేసామనుకోండి, ఏమిటి చెప్తాడు? ఏమీ చెప్పలేడు. ఏదైనా చెప్పినా తప్పు. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే మందు చెప్తాడు. అజ్ఞానకాండ రామసుబ్బారావు, జ్ఞానకాండ డాక్టర్ గారు. ఏమండి ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిధిధ్యాసితవ్యః దర్శనేన శ్రవణేన మంత విజ్ఞానేన అనేటువంటి మంత్రం అజ్ఞానకాండలో. దీనికి ఇక్కడ అజ్ఞానకాండకి సంబంధించిన అర్థం చెప్పాలి, అక్కడ జ్ఞానకాండకి సంబంధించిన అర్థం చెప్పాలి. బృహదారణ్యకంలో 3-4 అధ్యాయాలు 2 కూడా జ్ఞానకాండ. ఏతావదరి అమృతత్వం అమృతత్వం అనేటువంటిది ఉపసంహార మంత్రం. రెండింటిలోని శ్రవణ మననాది విషయం పరబ్రహ్మమే అని బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం. బ్రహ్మసూత్రాల్లో భగవత్పాదులు వారు వ్యాఖ్యానం చేసేటప్పుడు ఈ మొదటి మంత్రంలోని ఆ రెండో మంత్రంలోని చెప్పబడినటువంటిది పరబ్రహ్మమే, అది పరమాత్మే అని వ్యాఖ్యానం చేశారు. జీవుడు పరమాత్మకు భేదాభేదాలు ఉన్నాయి అని అశ్వరథ్యుడు అనేటువంటి ఒక ఆయన చెప్పాడు. ఔడులోమి అనేటువంటి వాడు ముక్తికి పూర్వం 2 వేరువేరుగా ఉంటాయి, ముక్తమైపోయిన తర్వాత ఒక్కటే అని చెప్పాడు. కాశకృత్స్నుడు అనేటువంటి వాడు జీవుడికి పరమేశ్వరునికి భేదం లేదు అన్నాడు. అదో ప్రకరణం, బ్రహ్మసూత్రాల్లో అదో ప్రకరణం. ఆ ప్రకరణంలో శ్రవణం అన్నటువంటి దానికోసం విచారణ చేశారు. శ్రవణం అనేటువంటిది పరమాత్మక జీవాత్మక, అక్కడ చెప్పబడ్డ పదం పరమాత్మేనండి. మరి ఎలాగండి అంటే వేదాంతార్థ తాత్పర్య విచారణమే శ్రవణం తప్పిస్తే వినడం కాదండి అని అర్థం చెప్పారు. కాబట్టి కాశీకృష్ణుడు అనేటువంటి వాడు జీవునికి పరమేశ్వరునికి భేదం లేదు అని చెప్పాడు. ఇదే ఉపనిషత్తులు అంగీకరిస్తున్నాయి, జీవుడికి పరమాత్మకి భేదం లేదు అనేటువంటిది శృతి అంగీకరించేటువంటి తాత్పర్యం. ఆ తాత్పర్యం తెలియడమే శ్రవణం. శ్రవణం అంటే తాత్పర్యం తెలియడం. అర్థాసంభావనోచ్ఛేది తర్కో మననమీరితం వేదశాస్త్ర అవిరోధి అత్ర తర్కోగ్రాహ్యో నచేతరః. ఏమండి ఇక్కడ విచారణ అంటే తర్కమా అండి? ఏమండి మీరు విచారణ అన్నారు కదండి, అయితే తర్కశాస్త్రం ప్రకారం విచారణ చేద్దామా? హేతువుల్ని సద్ధేతువులా అసద్ధేతువులా అన్నది తెలుసుకొని విచారణ చేద్దామా? కాదండి. అర్థ అసంభావన ఉచ్ఛేది, వేదాంతార్థమును సరిగ్గా లేకపోవుటను నాశనం చేసే తర్కము విచారణ మననమీరితం, మననము అని చెప్పబడ్డాడు. శ్రవణం చెప్పాం వేదాంత శాస్త్రార్థ తాత్పర్యం. మననం అంటే ఏమిటండి? మననం అంటే ఏమంటే ఆలోచించడం. ఎవరు ఆలోచిస్తారండి? బ్రహ్మం బ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తుందా? ఆత్మ ఆత్మ కోసం ఆలోచిస్తుందా? లేకపోతే ఆత్మ కన్నా భిన్నమైనటువంటి వాడు ఆత్మ కోసం ఆలోచిస్తాడా? ఏమిటని చెప్తారండి అంటే అస్సలు మననం అంటే ఇది కాదయ్యా. ఏమిటండి? వేదాంతార్థాన్ని సరిగ్గా తెలియలేకపోవటాన్ని నాశనం చేసేటువంటి విచారణని మననము అంటారు. అంటే నాకు కరెక్ట్గా అర్థం కావటం లేదు. నేను ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 47 50 ఏళ్ల క్రితం ఈ వేదాంతం చదువుదాం అనుకున్నప్పుడు చాలా సందేహాలు వస్తూ ఉండేవి.
80లో చాలా సందేహాలు అనుభవిస్తూ ఉండేవారు. ఆ సందేహాలకి సమాధానం విచారణే. మన చేతుల్లో ఏం లేదు. అలా లోతుగా విచారణ చేస్తే, చేస్తే, చేస్తే ఆ వేదాంతార్థం తెలుస్తుంది. దాన్ని మననము అంటారు. వేదశాస్త్ర అవిరోధి, వేదమునకు ఉపనిషత్తునకు విరుద్ధము కానటువంటి తర్కః, తర్కము అత్ర ఇచ్చట గ్రాహ్యః. ఇక్కడ తర్కం అంటే ఏమిటండి అంటే, వేదానికి అంటే ఉపనిషత్తుకి విరోధం కానటువంటిది. అంటే ఉపనిషత్తులు తర్క శాస్త్రాన్ని అంగీకరించవు. ఉపనిషత్తుల్లో తార్కికులకి ప్రామాణ్యం ఉండదు. తార్కికుల్ని పక్కన పడేస్తారు. మరి మీరు తర్కః అంటున్నారండి. ఆ తర్కం ఈ తర్కం ఒకటి కాదండి. ఇది విచారణ అండి. ఇది ఉపనిషత్తుకి విరుద్ధం కానటువంటి విచారణ అండి. ఇది ఇక్కడ చెప్తామండి. నచేతరః, తర్కశాస్త్రం కాదండి. మేము తర్కశాస్త్రాన్ని చెప్పమండి. వేదాంతార్థమును తప్పుగా తెలియుటను నశింపజేసే తర్కమే మననం. అంటే ఆత్మ అంటే ఏదో ఒకటి. ఇప్పుడు ఒక అదృష్టం ఏమిటంటే, సాధారణంగా మనం ఉపన్యాసాలు చెప్పేటువంటి చోట చదువుకున్న వాళ్ళు ఉండరు. వేదాంత శాస్త్రంలో ప్రవేశం ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, ఈయనేదో డబ్బా కొడుతున్నాడు రా అని తెలిసిపోతుంది. అలా కాకుండా దీంట్లో పెద్దగా పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఓ 200 మంది, 500 మంది, 1000 మంది కూర్చోబెట్టడం. వాళ్ళకి నేను వేదాంతం చెప్తున్నాను. వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి, ఓహో! బాగున్నాదంటారు. అది తప్పుగా చెప్పడం. అది కరెక్ట్‌గా చెప్పడం కాదు. దాన్ని నశింపజేసే విచారణనే మననము అంటారు. విచారణ అనేటువంటిది వేదాంత అర్థానికి అనుకూలంగా ఉండాలి. అటువంటి యుక్తుల్నే స్వీకరించాలి. ఉపనిషత్తులకు అనుకూల విచారణే తర్కం. తర్క శాస్త్రం కాదు. వేదాంతమునందు తాత్పర్య విచారణే మననం. తాత్పర్యాన్ని విచారణ చేయడమే మననం. త్వంపదానికి దేహార్థం చెప్పకూడదు. దాన్ని సాక్షి చిదాత్మగా చెప్పాలి. తత్పదార్థానికి ప్రధానము అని చెప్పకూడదు. తత్ అంటే సచ్చిదానంద అద్వయాత్మక బ్రహ్మ అని చెప్పాలి. ఈ విధంగా వాచ్యవాచక సంబంధ విచారణ ద్వారా తాత్పర్యాన్ని గ్రహించడమే మననం. మననం అంటే వాచ్యార్థాలు అక్కడక్కడ లక్ష్యార్థాలని పట్టుకొని నాకు వేదాంతం వచ్చును అనుకోకూడదు. అది వేదాంతం కాదు. వాటి ద్వారా విచారణ చేయాలి. తాత్పర్యాన్ని తెలియాలి. మరి దానికి ఏమిటి చేయాలండి? గురువుల్ని ఆశ్రయించాలి. ఏ వ్యాఖ్యాన భాష్యాలున్నాయి. బృహదారణ్యకానికైతే భగవత్పాదుల వారి యొక్క భాష్యం ఉంది. సురేశ్వరాచార్యుల వారి యొక్క వార్తిక భాష్యం ఉన్నది. భాష్య వార్తికం ఉన్నది. దానికి కూడా వ్యాఖ్యానాలు ఉన్నాయి. మరి విద్యారణ్యుల వారి యొక్క వ్యాఖ్యానాలు ఉన్నాయి. మనం లోతుగా విచారణ చేయాలంటే అలాంటివి బాగా జాగ్రత్తగా ఓపికగా చదివి అర్థం చేసుకుంది ప్రయత్నించండి. వాచ్యవాచక సంబంధ విచారణ ద్వారా తాత్పర్యాన్ని గ్రహించడాన్నే మననము అంటారు. అపరాయత్త బోధోత్ర నిధిధ్యాసనముచ్యతే ధ్యాన శంఖా నివృత్య విజ్ఞానేన ఇత్యుదీరణాత్. ఏమండి, నిధిధ్యాస అని ఒకటి ఉంది. ఈ పదం చెప్పేసరికల్లా మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? ధ్యానంలోకి. అష్టాంగ యోగంలో ధ్యానం అని ఒకటి ఉన్నాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు, ఇవి అష్టాంగ యోగం. ఈ అష్టాంగ యోగం
యోగ శాస్త్రంలో చెప్పబడ్డది, పతంజలి చెప్పాడు. ఏమండి నిధిధ్యాస అనేసరికల్లా ధ్యానమా? ధ్యానం చేయమన్నారా? ఎవరిని ధ్యానం చేస్తావు? ఎక్కడ ధ్యానం చేస్తావు? ఎవరిని ఎక్కడ ధ్యానం చేస్తావు? అపరాయత్త బోధ శ్రవణ మననములందు శమదమాదులు కలిగి వాక్యార్థ జ్ఞానమునకు అంతరాయము లేకుండుట వలన కలిగే వాక్యార్థ జ్ఞానమే అపరాయత్త బోధము. ఈ అపరాయత్త బోధ అన్నటువంటి పదానికి ఇది ఇలాగే వార్తికల్లో ఉన్నది. అపరాయత్త బోధోత్తర నిధ్యాసనముచ్యతే అని సురేశ్వరాచార్యుల వారు కూడా రాశారు. దానికి ఆనందగిరి స్వామి వారు వ్యాఖ్య రాస్తూ శ్రవణ మననాల్లో శమదమాదులు కలిగి వాక్యార్థ జ్ఞానానికి అంతరాయం లేకుండా కలిగేటువంటి వాక్య జ్ఞానాన్ని అపరాయత్త బోధము అంటారని చెప్పారు. అపరాయత్త బోధము అన్నటువంటి పదానికి చాలా సుదీర్ఘమైనటువంటి అర్థం చెప్పారు. శ్రవణ మన్నాలు చేయాలి, దానిలో శమదమాదులు కలిగి ఉండాలి, వాక్యార్థ జ్ఞానం తాత్పర్యార్థ జ్ఞానం కలగాలి, దానికి అంతరాయం ఉండకూడదు. దాన్ని నిధిధ్యాసనం అంటారు. ఆ జ్ఞానాన్ని నిధిధ్యాసనం అంటారు. అత్ర ఇచ్చట నిధిధ్యాసనం ఉచ్యతే, దాన్ని నిధిధ్యాసం అంటారు. అంటే వాక్యార్థ జ్ఞానానికి అంతరాయం లేకపోవడాన్ని నిధిధ్యాస అంటారు. బ్రహ్మజ్ఞానానికి ముఖ్యం వాక్యార్థ జ్ఞానం. అంటే మీరు కేనోపనిషత్తు మనం చదివాం. కేనోపనిషత్తులో పదభాష్యము వాక్య భాష్యము అని రెండు భాష్యాలు ఉంటాయి. వాక్య భాష్యమునందు అంతరాయం ఉండకూడదు. వాక్య భాష్యం తాత్పర్యాన్ని చెప్తుంది, అది అంతరాయం ఉండకూడదు. దాన్ని నిధిధ్యాస అంటారు. నిధిధ్యాస అంటే నాట్ ధ్యానం, ధ్యానం కాదు. ఎందుకండి మీరు కాదంటున్నారు? ధ్యాన శంకా నివృత్త్యర్థం, ధ్యానమనే యోగాంగమనే సందేహము రాకుండా విజ్ఞానేన, విజ్ఞానము చేత ఇతి ఉదీరనాత్ అని చెప్పబడుట వలన. ఏమండి? ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య దర్శనేన శ్రవణేన మంత విజ్ఞానేన అని అక్కడే ఉంది. మొదటి దాంట్లో నిధిధ్యాస అన్నారు, మూడో దాంట్లో దర్శనేన ద్రష్టవ్య, శ్రవణేన శ్రోతవ్య, మననేన మంతవ్య. నిధిధ్యాస అన్నటువంటి దానికి ఏమిటి వాడారండి? విజ్ఞానేన నిధిధ్యాసితవ్య, విజ్ఞానము చేత. విజ్ఞానం అంటే ఏమిటండి? వాక్యార్థ జ్ఞానము చేత తాత్పర్యార్థ జ్ఞానాన్ని కలిగి ఉండడమే నిధిధ్యాస. అంతరాయము లేనటువంటి తాత్పర్యార్థ జ్ఞానము కలిగి ఉండడమే నిధిధ్యాస. అష్టాంగ యోగంలో ధ్యానం కాదు. నిధిధ్యాస అంటే అష్టాంగ యోగంలో ఒకటైనటువంటి ధ్యానం కాదు. శ్రవణ మననాల్లో శమదమాదులు కలిగి వాక్యార్థ జ్ఞానము నిరంతరాయంగా పొందబడుతుంది. ఆ వాక్యార్థ జ్ఞానం, ఆ నిరంతరాయమైనటువంటి వాక్యార్థ జ్ఞానాన్నే నిధిధ్యాసనము అంటారు. ఈ విషయము విజ్ఞానేన ఇదం సర్వం విదితం, విజ్ఞానేన అనేటువంటి పదం చేతను మంత్రంలోనే చెప్పారండి. అంటే మనం ఏ పరిస్థితుల్లోని కూడా యోగశాస్త్రం వైపు వెళ్ళకూడదు. తాత్పర్యార్థ జ్ఞానాన్ని నిరంతరాయంగా విచారణ చేస్తే దాన్ని నిధిధ్యాస అంటారు. బ్రహ్మము అనేటువంటిది నిరంతరాయంగా మనలో ఉండాలి. ఏదో వీలున్న నాడు నేను బ్రహ్మం కోసం మాట్లాడతానండి, వీలు లేనటువంటి రోజునాడు లోకం కోసం మాట్లాడతానండి, అవసరాలను బట్టి
లోకంలో నలుగురికి 4 ఇచ్చకాలు చెప్తానండి. ఖచ్చితంగా బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మం. దాంట్లో నువ్వు ఏ పరిస్థితుల్లోని పక్కకెళ్ళకూడదు. దాన్ని నిధిధ్యాసనం అంటారు. ద్రష్టవ్య ఇతి విజ్ఞానముద్దిశ్య శ్రవణం తథా మననం చ విధాయాధ విజ్ఞానమవధిం జగో. ఏమండి, ఇక్కడేనా విజ్ఞానం? నిధిధ్యాసలోనేనా విజ్ఞానం? మిగతా చోట్ల విజ్ఞానం అవసరం లేదా? విజ్ఞానముద్దిశ్య, విజ్ఞానాన్ని ఉద్దేశించి, ద్రష్టవ్య ఇది దర్శించదగినది అని, తథా అదే విధంగా శ్రవణం శ్రోతవ్య అని శ్రవణాన్ని, మననంచ మంతవ్య అని మననాన్ని కూడా విధాయ విధించారు. విజ్ఞానాన్ని ఉద్దేశించే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య అన్నటువంటివి చెప్పారు. అటు పిమ్మట అటు పిమ్మట విజ్ఞానం అవధిం కృత్వా, విజ్ఞానమే హద్దుగా జగవు చెప్పబడ్డారు. అంటే తాత్పర్యార్థం నిరంతరాయంగా ఉండడమే నిధిధ్యాస. ఇక్కడితో నువ్వు మెట్టెక్కిపోయావు, నువ్వు మీదకి వెళ్ళిపోయావు. నిధిధ్యాస వాక్యార్థ జ్ఞానం నిరంతరాయంగా నీ యందుంటే నువ్వు బ్రహ్మాన్ని పొందావు. దర్శన శ్రవణ మననములు విజ్ఞానాన్ని ఉద్దేశించి చెప్పి, విజ్ఞానావధి నిధిధ్యాసగా చెప్పబడింది. నిధిధ్యాసం అంటే ముక్తి మాత్ర ఫలాన్నిచ్చేటువంటి స్వతంత్ర జ్ఞానమని వార్తిక భాష్యార్థం. ఆనందగిరి ఆచార్యులు గారు నిధిధ్యాసము అంటే ఏమిటని చెప్పారంటే, ముక్తి మాత్ర ఫలము అంటే నువ్వు ముక్తుడు అయిపోయావు. వాక్యార్థ జ్ఞానం నిరంతరాయంగా నీ ఎందున్నదంటే నువ్వు ముక్తుడు అయిపోయావు, ఆ ఫలితాన్ని పొందేసావు. అదే నిధిధ్యాస అని చెప్పారు. నన్మనాత్మాన విజ్ఞాత ఆత్మదర్శనమాత్రత తతో అకృత్స్నత్వ దోషశ్చేన్మైవం సర్వస్య భేదనాత్. ఆత్మదర్శన మాత్రత, ఆత్మను తెలిసినంత మాత్రము వలన అనాత్మాన విజ్ఞాత, అనాత్మా న విజ్ఞాత, అనాత్మ తెలియబడదు కదా. ఏమంటే ఆత్మని తెలిసినంత మాత్రాన్న అనాత్మ తెలుస్తుందా? అనాత్మ న విజ్ఞాత, అనాత్మ తెలియబడదు కదా. తత అందువలన అకృత్రత్వ దోషశ్చేత్, అకృత్స్నత్వము అంటే పరిపూర్ణత్వము లేకపోవడం అనే దోషాన్ని, సర్వాత్మభావం లేకపోవటం అనే దోషం ఉన్నట్టే కదా అంటే మైవం ఆ విధం కాదు. సర్వస్య వేదనాత్, ఆత్మ సర్వాత్మ భావాన్ని కలిగి ఉంటుంది. ఆత్మ తెలిస్తే అంతా తెలుస్తుంది. ఆత్మ తెలిస్తే చాలు అంతా తెలుస్తుంది. అనాత్మ విషయాలు తెలిస్తే ఆత్మ విషయాలు తెలుస్తాయి. కానీ మన అనాత్మ విషయాలను విడిచిపెట్టడం లేదు. ఇదే బృహదారణ్యకంలో జ్ఞానకాండలో మనకు మంత్రం వస్తుంది. యథా బ్రాహ్మణాః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్, బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ మునిః, మౌనమౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణః అన్నటువంటి మంత్రం వస్తుంది. ఏమిటండి ఆ మంత్రానికి అర్థం అంటే, అక్కడ రెండు చెప్పారు. మౌనం చ నిర్విద్య అన్నారు. మౌనం అంటే ఏమిటి, అమౌనం అంటే ఏమిటి? అమౌనం అంటే అవిద్య విషయ తిరస్కారం, అంటే అనాత్మ విషయాల్ని తిరస్కరించాలి. అనాత్మ విషయాల్ని తిరస్కరించేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. మౌనం అంటే అనాత్మ విద్య విషయ తిరస్కార ఫల అన్నారు. అనాత్మ విద్యా విషయములను తిరస్కరించటము వలన కలిగే ఫలితము అంటే ఆత్మజ్ఞానం. మౌనం అంటే ఆత్మజ్ఞానం. దానికి ఏమున్నదండి, మాకు ఆత్మజ్ఞానం కలిగి లేదు. నువ్వు అనాత్మ విషయాల్లో ఉన్నావు. నువ్వు అక్కర్లేని వాళ్ళతో మాట్లాడుతున్నావు, అక్కర్లేని పనులు చేస్తున్నావు, అక్కర్లేని దంకలన్నీ తిరుగుతున్నావు. నువ్వు అనాత్మ విషయాలు వదలలేదు. అనాత్మ విషయాలు వదలనప్పుడు
నీకు ఆత్మజ్ఞానం కలగదు. నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మ తెలిస్తే అంతా తెలిసినట్టే అని ఉపనిషత్తు. కానీ ఆత్మ దర్శన మాత్రము వలన అనాత్మ తెలియబడదు. సర్వాత్మభావం పొందుట కొరకే దర్శన శ్రవణ మననాలు అంటే అది దోషం కదా. అంటే ఆ విధంగా కాదయ్యా, ఆత్మ తెలిస్తే అంతా తెలియబడును అని చెప్పారు. ఆత్మనో దర్శనేనేదో దృష్టం స్యాదఖిలం జగతు ప్రత్యంమాత్రైక యాథాత్మ్యాత్ కార్యకారణ వస్తునః. ఆత్మనః ఆత్మ యొక్క దర్శనేన దర్శనము వలన ఇదమ అఖిలం జగత్ ఈ జగత్తంతా దృష్టం స్యాత్ దర్శింపబడినటువంటిది అగును. ప్రత్యంమాత్ర ఏక యాథాత్మ్యాత్ ప్రత్యేగాత్మ మాత్రము ఒక్కటియే ఉండుట వలన కార్యకారణ వస్తునః కార్యాత్మక కారణాత్మకత్వము ప్రత్యేగాత్మకే ఉండుట. ప్రత్యేగాత్మే కార్యము, ప్రత్యేగాత్మే కారణము. ప్రత్యేగాత్మ కన్నా వేరైనటువంటిది ఏది లేదు. కార్యము కారణము కూడా ప్రత్యేగాత్మే. ప్రత్యేగాత్మ ఒక్కటే ఉండటం వలన ఆత్మ దర్శనము చేతనే ఈ కార్యకారణ జగత్తంతా కూడా చూడబడుతున్నది. కార్యాత్మ కారణాత్మ చ ద్వావాత్మానౌ పరాత్మనః ప్రత్యగ్యాధాత్య మోహోత్థో మోహే నిష్ఠే వినశ్యతః. వార్తికంలో ఉన్నటువంటి శ్లోకాన్నే విద్యారణ్యుల వారు యథాతథంగా మనకిచ్చారు. పరాత్మనః పరమైనటువంటి ఆత్మకు కార్యాత్మ కార్యాత్మ అనబడేటువంటిది, కారణాత్మ కారణాత్మ అనబడేటువంటిది, ద్వౌ ఆత్మానవు రెండు ఆత్మలు కనిపిస్తాయి. పరాత్మకి రెండు ఆత్మలు ఉన్నట్టు కనిపిస్తాయి. ఒకటి ఏమిటండి? కార్యాత్మ, రెండు కారణాత్మ. ప్రత్యేక యాథాత్మ్య మోహోత్సవం ఇలా ఎందుకు కలిగిందండి? ప్రత్యేగాత్మ యొక్క యథాస్థితి ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోవటం వల్ల ఆ మోహం నుంచి పుడతాయి. మనకి యథార్థం తెలియదు. మనం ప్రత్యేగాత్మ యొక్క ఉన్నది ఉన్నటువంటి స్థితి మనకి తెలియకపోవటం వలన మోహం నుండి పుట్టినటువంటివి. మోహే నష్టే వినశ్యతః. ఆ మోహం పోతే ఇవ్వపోతాయి. అంటే ప్రత్యేగాత్మ ఇది అని ఖచ్చితంగా తెలిసి భ్రాంతులు తొలగిపోతే నీకు కార్యాత్మ లేదు, కారణాత్మ లేదు. అప్పటి వరకు కార్యాత్మ కారణాత్మ అని రెండు ఉంటాయి. ప్రత్యేగాత్మ దర్శనంలో ఉన్నది ఉన్నట్లు చూడలేకపోవటం చేత కార్యాత్మ కారణాత్మ అని పరాత్మకు రెండు భేదాలు కనిపిస్తాయి. ఆ మోహం పోయి ప్రత్యేగాత్మను ఉన్నది ఉన్నట్లు చూడగలిగితే ఆ భిన్నభావం నశించి పరాత్మ ఒక్కటే అని తెలుస్తుంది. పరాత్మ ఒక్కటే, పరాత్మ